5 సంవత్సరాల అవస్థలు పడ్డారు, 5 సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యకర్తలారా, 5 సంవత్సరాలు మన మీద చాలా ఇబ్బందులు పెట్టారు, అవమానాలు గురి చేశారు, తప్పుడు కేసులు పెట్టారు. కానీ మనం ఆ విధంగా చేయొద్దు. అభివృద్ధితో మనం పని ప్రారంభిద్దాం. ఆ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టారో వారిని వదలొద్దు. చట్టం దాని పని దాన్ని చేసుకుని పోతుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మత్స్యకారులకు కానీ, రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఈరోజు ఈ జిల్లాలో అన్ని వర్గాలకి సముచితమైనటువంటి స్థానం ఇచ్చి నేను చాలా ధైర్యం వచ్చింది. నాకు లాంగ్వేజ్ రాదు, నాకు లాంగ్వేజ్ మా రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. ప్రతి వారం 10 రోజులకి ఢిల్లీ వెళ్తాను. ప్రతి శాఖ నుంచి ఏ శాఖలో ఏ డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి తేవాలో నాకు అవగాహన ఉంది. ప్రాజెక్టులు తయారు చేస్తాను. రామ్మోహన్ నాయుడుకి పట్టుకొని కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈ జిల్లాకి కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తెచ్చి ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం అందుతుంది. కానీ నా ప్రధాన ధ్యేయం ఈ జిల్లాలో చదువుకున్న యువతులు ఉన్నారు. ఈ మధ్య తిరిగితే ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అవస్థలు పడుతున్నారు. వీళ్ళందరికీ ఆ అవకాశం మనం ఇవ్వాలి. మొన్ననే డిఎస్సి తీసాం, ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తాం, ప్రైవేట్ పరిశ్రమలు చేస్తాం. ఏవీ లేకపోతే ప్రతి మండలంలో 400-500 ఎకరాలు ఎక్వైరీ చేసి పరిశ్రమల యొక్క కారిడార్ పెట్టి ఎవరికైతే అందులో అనుభవం ఉందో వారికి అవకాశాలు ఇచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం నుంచి సహాయం చేసి స్వయం ఉపాధి ఇచ్చే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడికి జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాను. ఎంతటి త్యాగం అంటే, ఎంతటి విశ్వాసం అంటే, ఒక కుటుంబంలో కేంద్రంలో మంత్రి, రాష్ట్రంలో మంత్రి ఇచ్చాడంటే ఇది ఆషామాషా విషయం కాదని చెప్పి తెలియజేస్తున్నాను. 3 సంవత్సరాలు నేను కష్టపడొచ్చు. ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి మీ అందరితో నాది బాధ్యత అవ్వచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఆ రకంగా ఇవ్వడం చాలా కష్టం. కానీ ఒక అచంచలమైన విశ్వాసం, ఒక నమ్మకంతో ఇచ్చాడు. ఎక్కడ కూడా నమ్మకాన్ని వమ్ము చేయకుండా అచ్చెన్నాయుడు వల్ల, రామ్మోహన్ నాయుడు వల్ల ఒక కార్యకర్త, ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే బాధపడ్డాడని మాట లేకుండా శక్తి ఉన్నంత వరకు నేను సేవ చేస్తాను, నిరంతరం అందుబాటులో ఉంటాను. ప్రతి వారం వస్తే పార్టీ ఆఫీసులో కూర్చుంటాను ఒక పూట. కార్యకర్తలందరూ రండి, ప్రజలు రండి, సమస్యలు చెప్పండి. ఏదో మీరు చాలామంది మంత్రులను చూశారు, అచ్చెన్నాయుడిని చూడండి. మాట ఇచ్చాడంటే పేక కోసుకుంటాడు తప్ప మాట తప్పడని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, జిల్లాలో 8 నియోజకవర్గాల్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. అందులో ప్రధాన కేంద్రం శ్రీకాకుళం హెడ్ క్వార్టరు, పేరు కార్పొరేషన్. ఆఫీస్ చూస్తే పంచాయతీ ఆఫీస్ కంటే దారుణంగా ఉంది. బ్రహ్మాండమైనటువంటి మున్సిపల్ కార్యాలయంతోనే ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రారంభిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు రామ్మోహన్ నాయుడు, నేను మీ ఎమ్మెల్యే ఒక వారం 10 రోజులు మాకు బిజీ ఉంది. పోర్ట్ఫోలియోలు ఇచ్చారు, ఛాంబర్స్ ఓపెన్ చేయాలి, మీటింగ్లు పెట్టాలి, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఒక వారం 10 రోజులు బిజీగా ఉంటాం. ఇది అయిన తర్వాత మీరే చూస్తారు
ప్రజలకి దర్బార్లు పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకొని శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తలు నాయకులు చాలా ఆతృతతో ఉన్నారు. అధికారం వచ్చింది, అన్నీ ఇప్పుడే చేసేయాలి, అయిపోవాలని. ఆతృతొద్దు. మా అందరికీ తెలుసు మనం పడిన బాధలు. ఏ విధంగా మీకు సహాయం చేయాలి, ఏ విధంగా మీకు ఆర్థికంగా పరిపుష్టి చేయాలి, ఈ 5 సంవత్సరాలు మీరు ఏ రకంగా అవమానాలు భరించారో అన్నీ తెలిసినటువంటి వ్యక్తులం కాబట్టి మీకు మీ గ్రామాల్లో గౌరవం వచ్చే విధంగా మళ్ళీ మీ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉండే విధంగా మేము పూర్తి స్థాయిలో మీకు సహాయం పడతామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు నేను చాలాసార్లు ఎర్రనాయుడు కేంద్ర మంత్రి అయినప్పుడు చూశాను, నేను రాష్ట్ర మంత్రి అయినప్పుడు చూశాను. కానీ ఈరోజు విమానాశ్రయం నుంచి శ్రీకాకుళం మున్సిపల్ స్టేడియం వరకు ప్రజలు జనం నీరాజనం చూస్తే ఎంత సేవ చేసినా, ఎంత కష్టపడి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా తెలియచేస్తూ మీ అందరికీ మరొకసారి శ్రీకాకుళం జిల్లా చరిత్ర తిరగరాశారు. 8 స్థానాలు గెలిపించారు. అందులో శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఒక సామాన్యమైనటువంటి ఎంపీటీసీకి 55,000 మెజార్టీతో గెలిపించి జిల్లా చరిత్రను తిరగరాశారు. ఆయనకి నేను సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాను.